మన హైట్ అంటే మన పిల్లలు హైట్ తక్కువగా ఉన్నారని చాలామంది బాధపడుతుంటారండి. చిన్న వయసు నుంచే మనం ఈ హోమ్ రెమెడీని వాళ్ళ పిల్లలకి ఇవ్వడం వల్ల మంచి హైట్ గ్రోత్ అవుతారు. అండ్ బలంగా, దృఢంగా గూడా ఉంటారని జెప్పేసి అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? మన పిల్లలకు ఏ టైంలో ఇవ్వాలి? ఈ విషయాలన్నిటి గురించి రంగనాథ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది అంటే పిల్లలు చాలా పొట్టిగా ఉన్నారు అని అవును. చెప్పేసి స్కూల్లో కూడా అంటా ఉంటారు పేరెంట్స్‌ని. యెస్ సార్. పిల్లలు కూడా బాధపడతా ఉంటారు. అలాంటి వారి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అంటున్నారు గదా! అంటే వాళ్ళ హైట్ పెరగడానికి. అవును. ఈ రెమెడీ ఏంటి? అసలుకు మన రెమెడీ గురించి ఫస్ట్ అంటే చాలా మందికి తెలీదు. రెమెడీ గురించి మనం మాట్లాడక ముందు వాళ్ళ హైట్ తక్కువగా ఉండడానికి గల రీజన్స్ ఏంటి సార్? హైట్ తక్కువగా ఉండడానికి ఒకటి మాల్ న్యూట్రిషన్ అయితే, ఇంకొకటి జెనెటిక్స్ కూడా సార్. అంటే పేరెంట్స్ ఒకవేళ హైట్ అంత ఎక్కువగా లేకపోతే కూడా అది పిల్లల్లో అంత హైట్ ఎదగకుండా ఉండే వాళ్ళని మనం చూడొచ్చు. అండ్ ఇంకా జెనెటికల్ డిజార్డర్స్‌లో గానీ, లేకపోతే ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ వల్ల గానీ కూడా హైట్ అంత పెరగదు. అండ్ ఈవెన్ చాలామంది పిల్లలు చాలా సన్నగానే ఉంటారు. అంటే వాళ్ళకి ఆకలి సరిగ్గా వేయదు. అంటే ఈవెన్ నులిపురుగులోనో లేకపోతే ఇంకేదో కారణాల వల్ల కూడా వాళ్ళకి ఆకలి వేయకపోవచ్చు. సో, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, న్యూట్రిషన్ అందకపోవడం వల్ల కూడా మనకి హైట్ అనేది అంత త్వరగా పెరగకుండా, వాళ్ళు కంపారిటివ్‌లీ వాళ్ళ పీర్ స్టూడెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో పోల్చుకుంటే వీళ్ళు కంపారిటివ్‌లీ షార్ట్‌గా ఉండడం మనం చూడొచ్చు. సార్ ఇంకోటి నాకు చిన్న డౌట్ ఏందంటే యాక్చువల్లీ అంటే వాళ్ళ పేరెంట్స్ హైట్ తక్కువగా ఉన్నా గూడా కొంతమంది పిల్లలు చాలా హైట్‌గా ఉంటారు. సో, అక్కడ యాక్చువల్లీ ఏందంటే పొడుగ్గా ఉన్న పేరెంట్స్‌కి పొట్టిగా ఉన్న పిల్లలు గూడా ఉంటారు. యెస్. సో, యెస్. ఎందుకు సార్ ఇలా జరుగుతా ఉంది? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే జెనెటికల్ ఫ్యాక్టర్ సార్. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ గానీ, మదర్ గానీ ఒకవేళ హైట్ ఎక్కువుండి జస్ట్ ఈ కిడ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే షార్ట్‌గా ఉన్నారనుకోండి. ఆ జీన్స్ అనేవి ఏవైతే డామినెంట్ జీన్స్ ఉన్నాయో అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి, అంటే ఐదర్ మదర్ సైడ్ అయినా, మెటర్నల్ సైడ్ అయినా, పెటర్నల్ సైడ్ అయినా గానీ అది క్యారీ అయ్యి మనకి పిల్లల్లో హైట్ బాగా ఎదిగిన వాళ్ళని మనం చూస్తుంటాం. ఓకే సార్. ఈవెన్ దో పేరెంట్స్ అనేది షార్ట్‌గున్నా. అయితే ఇప్పుడు మన న్యాచురోపతి, ఆయుర్వేదిక్ సైడ్‌లో మనకి చాలా ఉన్నాయి యాక్చువల్లీ. లైక్ సఫేద్ ముస్లి అని, లేకపోతే మర్రి పండులోని గింజలు గానీ, సో అలాగే మనకిప్పుడు మనం చెప్పబోయే రెమెడీ బెల్లం అండ్ ఆనియన్. సో ఇలాంటివన్నీ గూడా మనకి హైట్ ఇండ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి సార్. సో ఓకే సార్. ఆఫ్‌కోర్స్ దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము. హ్మ్. ఇంకొకటి ఏంటి అనంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఏదో స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ అనేది చిన్న పిల్లలకి అలా అలవాటు చేస్తూ, మంచిగా బోన్స్ స్ట్రెంథెన్ అయ్యే కాల్షియం అది ఇస్తూ, అలానే బోన్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి ఓన్లీ కాల్షియం ఒకటే కాదు, మెగ్నీషియము, పొటాషియం ఇలాంటివి, జింక్ ఇలాంటివి కూడా చాలా బెనిఫిషియల్ అనమాట. సో అలాంటివన్నీ ఉండే బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే గనక చక్కగా పిల్లలు గ్రో అవుతారు. ఈవెన్ అంటే 18 ఇయర్స్, 21 ఇయర్స్ దాటిన మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవి చేయడం ద్వారా ఏవైతే మనం అనుకునే గ్రోత్ ప్లేట్స్ ఉంటాయో అవి వన్స్ క్లోజ్ అయిపోతే ఇంకా గ్రోత్ అనేది ఇంపాసిబుల్ అని అనుకుంటామో, దాన్ని కూడా అంటే ఒక మిత్‌గా పక్కన పెట్టేసి లేదు పాసిబులే అని చూపించిన దాఖలాలు మన ఆయుర్వేదిక్ దీంట్లో ఉన్నాయి సార్. ఓకే సో సార్. అది యూజ్ చేసుకోవడం వల్ల ఈవెన్ అంటే కొంతమంది ఆఫ్టర్ 30 ఇయర్స్ ఏజ్‌లో కూడా టాల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను అదే అంతే అనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ చిన్న పిల్లలంటే ఓకే. మన రెమెడీని పాటిస్తే ఆటోమేటిక్‌గా అంటే వాళ్ళ హైట్ గ్రోత్ అంటే చిన్న వయసులో హైట్ గ్రోత్ ఉంటది కాబట్టి కొంచెం స్టిమ్యులేట్ అయ్యే హార్మోన్ వాళ్ళు కొంచెం హైట్ పెరుగుతారు. హ్మ్. బట్ 30 ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నా. మీరే ఆన్సర్ చెప్పేశారు. 30 ఇయర్స్ వాళ్ళు 25 ప్లస్ ఉన్నవాళ్ళు పొట్టిగా ఉంటే వాళ్ళ హైట్ గ్రోత్ అవ్వడానికి ఎలా స్టిమ్యులేట్ అవుతుంది? యాక్చువల్లీ మనకి హ్యూమన్ గ్రోత్ హార్మోన్, మన బాడీలో ఉండే హార్మోన్ అనేది ఇంపార్టెంట్ సార్. బోన్స్ ఎదగాలన్నా, లేదా మన హైట్ ఎదగాలన్నా, మన బాడీ బిల్డప్ అవ్వాలన్నా కూడా ఈ ప్రోటీన్స్‌తో పాటు మనకి ఈ హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ లైక్ తో రిలేట్ అయ్యి ఏజ్ ఫ్యాక్టర్ కూడా వన్ ఆఫ్ ది ఇదనమాట ఫ్యాక్టర్. సో ఏజ్ గ్రో అవుతున్న కొద్దీ మనకి హార్మోన్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. సో దానివల్ల సర్టెన్ ఏజ్‌కి వచ్చేసరికి మనం సర్టెన్ లిమిటెడ్ హైట్‌లోనే ఉండిపోతాం. అయితే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ హెచ్‌జీహెచ్ దీన్ని స్టిమ్యులేట్ చేసుకునే ఫుడ్ మనకి దేవుడిచ్చిన బెస్ట్ మెడిసిన్ అంటాం ఫుడ్డే. సో ఆ ఫుడ్‌లో ఉన్నాయి. ఏవి అనంటే చక్కగా బటర్, ఆవు నెయ్యి, మిల్క్ అలాంగ్ విత్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, పన్నీర్ గానీ ఇలాంటివి, అలాగే బాగా పండిన బనానాస్, సపోటా ఇవన్నీ కూడా హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసే ఫుడ్స్ అనమాట. ఓకే సార్. ఇవి మనం డైలీ డైట్‌లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే హైట్ గ్రోత్‌కి
చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ జెనెటికలీ ఒకవేళ లైక్ రెస్ట్రిక్టెడ్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం టైం టేకెన్ బట్ పాసిబుల్. ఎలా అలాంగ్ విత్ డైట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి. సో లైక్ ఇది కిడ్స్కి అలానే ఇప్పుడు మనం అనుకున్నట్టు అడల్ట్స్కి కూడా హెల్ప్ఫుల్. ఏంటి అని అంటే సూర్య నమస్కారం సార్. డైలీ పొద్దున్న సూర్య నమస్కారం చేసుకోవచ్చు, అది చాలా మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. తర్వాత తడాసన అంటాము, అంటే ఫీట్ని స్ట్రెచ్ చేసి మన హ్యాండ్స్ని అప్ చేసి నుంచోడం ఒక 5 minutes, అది చేయొచ్చు. చక్రాసన అంటాము, బ్యాక్ బెండింగ్ అనమాట, అదొక 5 minutes. సో ఈ 3 చేస్తే కనుక ఖచ్చితంగా స్ట్రెచ్ అవుతాం. అంటే మన ఏదైతే గ్రోత్ ప్లేట్స్ క్లోజ్ అయిపోయినాయో బట్ మనకి హిప్ అండ్ స్పైన్ అనేది వాటి మధ్యలో ఉండే దీన్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు. సో లైక్ అంటే అప్పర్ బాడీ అది కూడా మనకి పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఎక్స్పోనెన్షియలీ మన బాడీ గ్రో అనేది అవుతుంది. ఎక్సర్సైజెస్తో అయిపోయింది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అని చెప్పాను కదా సార్. సో దాన్ని ఎలా యాక్టివేట్ చేయొచ్చు అని అంటే మనకి పిచ్యుటరీ గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్ ఇక్కడ. సో ఆ పిచ్యుటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తే అది హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో దాని ద్వారా మనం హైట్ గ్రో అవ్వచ్చు. సో దానికి ఏం చేయొచ్చు అని అంటే జస్ట్ క్రాస్ లెగ్ వేసుకొని కాలు 2 మడిచి కూర్చొని, స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, కూర్చొని మన పిచ్యుటరీ గ్లాండ్ యాక్చువల్లీ మనం బొట్టు పెట్టుకొని ఇక్కడ 3వ కన్ను ఉంటుంది కదా శివుడిది, ఆ ప్లేస్లో ఉంటుంది సార్. సో అక్కడ మనం ఫోకస్ చేయాలన్నమాట. కళ్ళు మూసుకొని అక్కడ ఫోకస్ చేస్తూ సింపుల్ ముద్ర పెట్టుకొని మన లెగ్స్ మీద హ్యాండ్స్ని రెస్ట్ చేస్తూ నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒక 6 minutes చేసుకుంటే కనుక పిచ్యుటరీ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ కూడా మనకి రిలీజ్ అవుతుంది, హైట్కి పనిచేస్తుంది. అండ్ ఈవెన్ ఇది అంటే మన ఓవరాల్ బాడీలో హెల్త్కి కూడా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా దాన్ని క్లియర్ అవుట్ చేయడానికి కానీ, ఈవెన్ లైక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ లైఫ్లో ఇంకేమైనా అబ్స్టాకిల్స్ ఉన్నా కానీ వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఇది ఈ మెడిటేటివ్ ఈ క్రియ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి క్యామెల్ మిల్క్, ఒంటి పాలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది హ్యూమన్ గ్రోత్ హార్మోన్కి అండ్ హైట్ స్టిమ్యులేట్ చేయడానికి. బట్ మనకి అంటే అంత ఇదిగా అవైలబుల్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో శతావరి, అశ్వగంధ కలపొచ్చు. సో అవి కూడా మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తాయని చెప్పేసి మనకి లిటరేచర్లో ఉంది. సో వాటిని కలుపుకొని కొంచెం పటికబల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తేనె యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని తాగినా కూడా మనకి హైట్ గ్రోత్కి హెల్ప్ఫుల్ అనమాట. అలానే సఫేద్ ముస్లి అని, మేడి పండులోని గింజలు, ఉసిరి గింజలు, ఇవన్నీ కలిపి పాలల్లో వేసి బాగా మరిగించి దాన్ని ఎండబెట్టి మళ్ళీ చూర్ణంలా చేసుకొని దాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈవెన్ తల్లిదండ్రులు లైక్ పొట్టిగా ఉన్నా కూడా ఈ 20 types ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్, అవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకొని చేస్తే కూడా చాలా త్వరగా పెరుగుతారు. బట్ అది చాలా పెద్ద ప్రాసెస్ యాక్చువల్లీ, ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ అది ప్రాసెస్. బట్ సింపుల్గా మనం ఇంట్లో చేసుకునేవి కూడా చెప్పా కదా సార్, ఒకటి అశ్వగంధ, శతావరి, మిల్క్లో క్యామెల్ మిల్క్లో అలా ఏదైనా కలుపుకోవచ్చు అవైలబుల్ ఉన్న వాళ్ళు. ఇంకొకటి ఒకవేళ మనకి కొంతమంది పిల్లలు చాలా సన్నగా ఉంటారు, హైట్ తక్కువ ఉండి సన్నగా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే మనం గేదె పాలు వాడుకోవచ్చు చక్కగా. సో గేదె పాలు తీసుకొని కొంచెం అందులో ఈ శతావరి అండ్ అశ్వగంధం మిక్స్ చేసుకోవచ్చు సార్. సో దాని ద్వారా మనకి హైట్ గ్రో అవుతారు. అయితే ఇకపోతే అందరూ యూజ్ చేసుకోగలిగేలా, అంటే అవి అవైలబుల్ లేని వాళ్ళు ఈజీగా గ్రో అవ్వడానికి యూజ్ చేసుకున్న 2 ఒకటి బెల్లం, మంచి ఐరన్ కంటెంట్, చాలా మంచి స్వీట్, చాలా బెల్లం. తర్వాత ఉల్లిపాయ, ఆనియన్, ఉల్లిగడ్డ అంటాం, ఉల్లిపాయ. సో ఉల్లిపాయ రసం. సో ఉల్లిపాయని రసం చేసి కొంచెం దానికి బెల్లం వేసి కొంచెం కషాయం చిన్నగా లైట్గా మరిగించి దాన్ని పరగడుపున తీసుకోవాలి ఉదయం అండ్ ఈవినింగ్. కొంచెం అంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఇలా 2 times తీసుకోవడం ద్వారా 3 to 4 monthsలో మనకి ఎక్స్పోనెన్షియల్గా అట్లీస్ట్ 1 inch అలా పెరిగే అవకాశాలు చాలా మందిలో ఉన్నాయి. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా యూస్ఫుల్. మనకి అంటే లైక్ ఇంకా కావాలి చాలా, అంటే ఖచ్చితంగా మాకు హైట్ గ్రో కావాలి, 21 ఏజ్ దాటేసాము అయినా కూడా మాకు కావాలి అనుకునే వాళ్ళు నేను చెప్పిన స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్తో పాటు మనం ఇందాక చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని అలా కూడా వాడుకోవచ్చు సార్. ఓకే సార్, అంటే చిన్నలు పెద్దలు హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు హైట్ గ్రోత్ అవ్వడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చెప్పారు. థ్యాంక్ యూ.